హెలికాప్టర్ పాలిటిక్స్ అక్కడ రచ్చ సృష్టిస్తున్నాయి. అమాత్యులిద్దరూ పోటీలు పడి మరీ హెలికాప్టర్ వాడుతున్నారన్న టాక్ లేటెస్ట్ హాట్ టాపిక్ అయింది. హెలికాప్టర్ ని షేర్ ఆటోలా వాడేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు కొందరు. ఇంతకీ ఎక్కడా ఈ గాలి మోటార్ల పంచాయతీ? ఆకాశంలోనే చక్కర్లు కొడుతున్న ఆ అమాత్యులెవరు? లెట్స్ వాచ్. స్టేట్ పాలిటిక్స్ లో కీ రోల్ పోషిస్తున్న మంత్రుల్లో ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీరు కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్లన్న సంగతి అందరికీ తెలిసిందే. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు భట్టి విక్రమార్కతో పాటు వీరిద్దరి పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపించాయి. అందరినీ బుజ్జగించి ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించి కీలక శాఖలు కట్టబెట్టింది అధిష్టానం. అయినా 2 ఏళ్లుగా పార్టీలో ప్రభుత్వంలో వీరిద్దరి ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. మేము మంత్రులమే, మేము సీనియర్లమే, అసలు మేమెందులో తక్కువ అనుకున్నారేమో గానీ హెలికాప్టర్ని తెగ వాడేస్తున్నారు ఈ మంత్రులిద్దరు. ఏదో సినిమా డైలాగ్ మాదిరిగా వాడడం మొదలెడితే మాకన్నా ఎవరు తోపులు లేరన్నట్టు హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. హైదరాబాద్ నుంచి నల్గొండకు కేవలం 100 కిలోమీటర్ల దూరం. కారులో రోడ్డు మార్గంలో ప్రయాణించిన మహా అంటే గంటన్నర సమయం. ఈ పాటి దూరానికి కూడా మంత్రి కోమటిరెడ్డి హెలికాప్టర్ వాడడం చర్చకు దారితీసింది. ఒకసారైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు కార్యక్రమాలకు హెలికాప్టర్ని సైకిల్ ట్యాక్సీలా వాడారనే విమర్శలొచ్చాయి. హైదరాబాద్ నుంచి నల్గొండ, అక్కడి నుంచి ఆలేరు, అటు నుంచి హైదరాబాద్, ఇలా ఆ సమయంలో కోమటిరెడ్డి గాల్లో చేసిన ప్రయాణం విమర్శలకు దారితీసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది కూడా అదే తీరు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రేంజ్లో హెలికాప్టర్ వాడలేదని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. 100 కిలోమీటర్ల దూరానికే మంత్రి కోమటిరెడ్డి హెలికాప్టర్ వాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సెగ్మెంటు దూరం 180 కిలోమీటర్లు. కోమటిరెడ్డి లెక్క చూసుకున్నా తనకే హెలికాప్టర్ అవసరం ఎక్కువ ఉందనుకుంటున్నారో ఏమో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినదానికి కానిదానికి హెలికాప్టర్ వాడుతూ ప్రజల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారట. పేరుకు ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక రివ్యూలు అని చెప్పి ప్రైవేటు కార్యక్రమాలకు సైతం హెలికాప్టర్ వాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలొస్తున్నాయి. ఓసారి హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్కి హెలికాప్టర్లో వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి 20 కిలోమీటర్లుండే నేరేడు చెర్లకు కూడా హెలికాప్టర్ ప్రయాణం చేయడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారట. అంతేకాదు, మేళ్ల చెరువు నుంచి మఠంపల్లి దాకా 18 కిలోమీటర్ల డిస్టెన్స్కి కూడా హెలికాప్టర్ వాడడం ఏంటని అధికారులు కూడా షాక్ అయ్యారట. మేళ్ల చెరువులో జరిగిన ఎడ్ల పందేల కార్యక్రమానికి తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా మంత్రుల హెలికాప్టర్ వాడకంపై సెటైర్ల వర్షం కురిపించారు నెటిజన్లు. అదే రోజు మంత్రులిద్దరూ హెలికాప్టర్ వాడడమే అసలు వివాదానికి కారణమైంది. నల్గొండలో పార్కుల ఫౌండేషన్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చారు. ఆ కార్యక్రమం ముగించుకుని అదే హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడమే ఆలస్యం. అదే హెలికాప్టర్ని సూర్యాపేటకి తీసుకెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రులు హెలికాప్టర్ని సైకిల్లా వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో దీనిపై కొందరు సెటైర్లు వేశారు. ఈ ఇష్యూ వైరల్ కావడంతో కామన్ పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యారు. అధికారం ఉంది కదా అని అతిగా హెలికాప్టర్లు వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సామాన్యులు కూడా విమర్శలు గుప్పించారు. సహజంగా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ని మంత్రులు వినియోగిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా మంత్రుల అత్యవసర ప్రయాణానికి హెలికాప్టర్ వాడకం సర్వసాధారణం. కానీ తెలంగాణ మంత్రులు అనవసర ప్రయాణాలకు కూడా వాడేయడం విమర్శలకు, వివాదాలకు కారణమైంది. ముఖ్యమంత్రికి పోటీగా నల్గొండ మంత్రుల హెలికాప్టర్ వినియోగంపై పార్టీ సీనియర్లు కూడా అభ్యంతరం చెబుతున్నారట. ఇప్పటికైనా కాస్త నేలకు దిగమంటూ గాలి మోటార్ల మంత్రులను ఉద్దేశించి కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే జనం సొమ్ముని గాలి మోటార్లకు తగలేయొద్దంటూ ఓపెన్గానే వాయిస్ వినిపిస్తున్నారు. హెలికాప్టర్ పాలిటిక్స్ పై వస్తున్న నెగటివ్ టాక్కు మంత్రులేమైనా రియాక్ట్ అవుతారో లేదో మరి.